వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. తడిసిన ధాన్యం మొక్కజొన్నను మద్దతు ధరకు ప్రభుత్వం కొనాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా డిమాండ్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటన. విఓఏల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటాం. సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ నాయకుడు కిల్లి గోపాల్ హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బాపట్ల మండలం మూలపాలెంలోని జగనన్న కాలనీలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలో మొత్తం 990 గృహాలు మంజూరు చేయగా మూలపాలెం జగనన్న కాలనీలో 140 గృహాలు పునాదుల స్థాయిలోనే ఉన్నాయని అన్నారు. పునాదుల స్థాయిలో నిలిచిన గృహాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మూలపాలెంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పంట కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రంలో మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఐ శ్రీనివాస్, ఆర్డీఓ రవీంద్ర, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ రాధాకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు చదువుతున్నారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ టైంకి మళ్ళీ పుడిపోయి ఉంటుందా? మళ్ళీ సాగు వచ్చేటప్పుడు మనకు కూడిపోతుంది, అంటే వాటర్ పోతుంది, మళ్ళీ ఎంత వస్తుంది కదా. అవును సార్. సో మళ్ళీ మట్టి పడి మళ్ళీ కూడిపోతుంది. అవును. ఎన్ని మీటర్లు లోపలికి పెట్టారు? 0.3 సార్. అడుగున్నారా? సరిపోతుంది? అది ఇంకా ఏమైనా సరిపోతుంది వాటర్? ఇది NSP వాటర్ వస్తుంది. ఏమో మీకు ఎంత అమౌంట్ వస్తుంది? మీకు రోజు కూలి ఎంత వస్తుందమ్మా? 150 పడుతుంది. హెడ్ ఎవరు? మీ మేట్ ఎవరమ్మా? మేట్ అంట. ఎంతమంది వచ్చారు ఈరోజు? 10 మంది కలిపి ఒక మస్తారు సార్. మీ పేరేంటమ్మా? ఎంత అమౌంట్ వస్తుంది మీకు? ఫీల్డ్ అసిస్టెంట్. రోజుకి ఎంత వస్తుంది? 155. ఎవరు పంచాయత్ సెక్రటరీ? సెక్రటరీ గారు. ఎందుకు అది చూడలేదా మీరు? అది మీరు కంట్రోల్ చేయాలి. మందికి ఇవ్వచ్చనే ఉద్దేశం. మీరు చెప్పమ్మా సార్. మహేష్ గారు సార్. ఆడవాళ్ళు అనుకోండి. అందరు లేడీస్కే ఇచ్చారు. చెప్పు. మీ పేరు? పేరు చెప్పండి. అందరూ ఈ విలేజ్ మొత్తం ఇక్కడే సార్. ఎన్ని హౌసెస్ ఉన్నాయి సార్? సార్ టోటల్గా 9 సార్ హౌసెస్. హౌస్ సార్. ఇంకా వీలు ఉన్నాయి. దాంట్లో CBL ఉంటుంది.
ఖచ్చితంగా యూజ్ చేయాలి హౌసింగ్లో. అదర్వైజ్ ఒకరికి 300 అంటే డిస్కౌంట్. అఫ్కోర్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రెస్ అయ్యింది, బట్ అది ఫర్దర్గా ఆ విధంగా చేయండి. ఎక్కడైతే ప్రోగ్రెస్ లేదు. 28 మిగతా వాళ్ళమ్మా మీరు పవర్ ఇచ్చారు, ఇంకేంటి ప్రాబ్లమ్? వాటర్ కూడా పెట్టినట్టుగా ఉన్నారు. గుడ్ కాల్. ఎంత ఖర్చు అవుతుంది? ఇల్లు మీదేనా పనికి వచ్చారా? సిమెంట్, శాండ్, స్టీల్. సో అదైనప్పుడు నువ్వు 30,000 ఇచ్చారా, 30,000 ఇచ్చారా? లాస్ట్లో ఫైన్ వేసేటప్పుడు టాయిలెట్ వేసేటప్పుడు లాస్ట్ ఇచ్చారా? అన్నీ వచ్చాయి మీకు? ఎప్పుడు చేరారమ్మా ఇంట్లో? 2 నెలలు అయింది. ఏం చేస్తారు మీ పిల్లలు? అబ్బాయి అమ్మాయి ఇద్దరా? ఏం చదువుతున్నారు? ఏం పేరు బాబు నీ పేరు? మహమ్మద్. ఓకే, మీ పేరు మా? ఏ స్కూల్లో చదువుతున్నారు మీ ఇద్దరు? అమ్మ కూడా వస్తుందమ్మా? ఎంత వచ్చింది? 2 years నుంచి అమ్మ కూడా వస్తుంది. ఇంకేం వస్తుంది మీకు? మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 2,250. ఎవరు ఇక్కడ మీ డిఆర్డీ ఉన్నారు? నేను 45 years ఇంకా వచ్చింది. సో ఆ తర్వాత మీకు ఇది వస్తుంది. ఇంకా చేయొద్దు ఆసరా. ఇంకేముంది ఆసరా? డాక్టర్ ఉందమ్మా. ఆసరా ఏమన్నా ఇంకేమైనా వచ్చా మీ స్కీమ్స్? కార్డు ఉందా? రేషన్ కార్డు. రైస్ ఇస్తున్నారా? రైస్ ఏం ప్రాబ్లం లేదు. బాగా చదువుతారు పిల్లలు? నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? మున్సిపల్ హై స్కూల్. ఎంత దూరం ఇక్కడ నుంచి? టౌన్లో. తడిసిన ధాన్యం మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యం మొక్కజొన్నను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యం ఐరన్ మార్కెట్ యార్డ్లోని షెడ్లో ఉంచడం సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. మార్కెట్ యార్డ్లో పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించడంతో దేవినేని పోలీసులు అదుపులోకి తీసుకొని జీప్ ఎక్కించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీస్ జీప్ను అడ్డుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొద్దిసేపు జాతీయ రహదారిపై ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. అనంతరం ఉమాను మైలవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.
సిగ్గు షెడ్యూల్లో సిగ్గు షెడ్యూల్లో సిగ్గు ధాన్యం సిగ్గు ధాన్యం సిగ్గు ధాన్యం సిగ్గు ధాన్యం సిగ్గు ధాన్యం సిగ్గు ఐరన్ సిగ్గు ఐరన్ సిగ్గు ఐరన్ సిగ్గు ఐరన్ సిగ్గు ఐరన్ సిగ్గు షెడ్యూల్లో ఐరన్ సిగ్గు షెడ్యూల్లో ఐరన్ సిగ్గు షెడ్యూల్లో ఐరన్ సిగ్గు ధాన్యం నీళ్ళల్లో సిగ్గు ధాన్యం నీళ్ళల్లో ధాన్యం నిల్వ కేంద్రంలో ఐరన్ స్టీలు ములుగు జిల్లా తాడ్వై మండలం మేడారం సమ్మక్క సారలమ్మ 2024 మహా జాతర తేదీలను ఖరారు చేశారు. 2024 ఫిబ్రవరి 17 నుండి మండే మెలగడం గుడి శుద్ధి చేస్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన బగ్గారావు తెలిపారు. 21న గుడి మెలగడం సారలమ్మ దేవత గోవిందరాజులు పగడిద్దరాజు సాయంత్రం 6 గంటలకు వారి వారి గద్దెల మీదకు చేరుకుంటారని తెలిపారు. 22న రాత్రి 8 గంటలకు సమ్మక్క దేవత గద్దె మీదకు చేరుకుంటారని అన్నారు. 23న సమ్మక్క సారలమ్మ దేవతలు గోవిందరాజులు పగడిద్దరాజుకు భక్తుల మొక్కులు చెల్లింపులు ఉంటాయని అన్నారు. 24న సమ్మక్క సారలమ్మ దేవతలు గోవిందరాజులు పగడిద్దరాజు వనప్రవేశం చేస్తారని అన్నారు. ఇక 28న తిరుగువారం పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. విఓఏల సమస్యల పరిష్కరించకపోతే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని సిఐటియు జిల్లా సీనియర్ నాయకుడు కిల్లి గోపాల్ హెచ్చరించారు. విఓఏ ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 17 రోజులుగా విఓఏల సమ్మె చేస్తున్న సమస్యను పరిష్కరించలేదని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ విఓఏలను సేఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెర్పు ఉద్యోగులుగా గుర్తించి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, మహిళా కుటుంబంలో ఉన్నట్టు చనిపోయినట్టు వాళ్ళ గత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఉన్నట్టు వాళ్లకు 35,000 రూపాయలు చనిపోయినటువంటి వాళ్ళకు ఇవ్వాలని, రుణాలు రికవర్ చేస్తున్నటువంటి వాళ్లకు వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే కనీస వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత 8-9 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం విఓఏలను అడ్డపెడుతూ ఇది చేస్తాం అది చేస్తాం అప్పుడు ఇప్పుడు అని చెప్పి ఊరిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రేపు 6వ తారీఖు వరకు సమస్యలు పరిష్కరించకపోతే మహబూబ్నగర్కు వస్తున్నటువంటి కేటీఆర్ గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని అడ్డుకుంటూ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్య చర్చించకపోతే ఎక్కడికక్కడ నిరసనలు కూడా తెలియజేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే విఓఏల సమస్యలు పరిష్కరించి వెంటనే వాళ్ళ జీతాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు నల్లవెల్లి కురుమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. బాపట్ల జిల్లా పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ను వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో వైసీపీ దివ్యాంగుల విభాగం కమిటీలను నియమించాలని ఆయనను కోరగా అందుకు స్పందించి త్వరలోనే నియమిస్తామని అన్నారు. వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పీటా వేణుగోపాల్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, బాపట్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిన్నబోయిన ప్రసాద్ కూడా కలిసి బీసీసీఎల్ విభాగం కమిటీలను నియమించాలని కోరారు. బాపట్ల జిల్లాలో దివ్యాంగుల హక్కుల సంరక్షణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. దివ్యాంగుల సంరక్షణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశం జరిగింది. దివ్యాంగుల సంక్షేమం హక్కుల సంరక్షణ కోసం 2016లో ఏర్పాటైన చట్టం పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. మానసిక దివ్యాంగుల సంరక్షణపై పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు వృత్తి నైపుణ్యాల వృద్ధి కోసం అనుబంధ
సంబంధ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి వైద్యశాలలోనూ దివ్యాంగులకు ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి వైద్య సేవలు అందించాలన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన, డిఆర్డీఏ పీడీ అర్జున్ రావు, డిపిఓ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అచ్చా, ఇప్పుడు జిల్లాలో వెళ్తున్నారో మీరు చూసుకోవాలి. సో ఇవి డిజేబుల్ పర్సన్స్కి ఏ విధంగా చేయాలి, మీ యాక్షన్ ప్లాన్లో ప్రాపర్గా ఉండాలి. ఓకే. సో అపాయింట్మెంట్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, దీన్ని ఎవరు పెడతారు? అన్ని ఆఫీసులో ఈచ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చోట పెట్టాలి. separate 2 beds arranged in every hospital. ఓకే. సో 12th రూల్ 12 ఉంది చూడండి. Yes, sir. చెక్ చేసుకోండి. Noted. సో ఆ ప్రకారంగా ఫైల్ రన్ చేయండి. Sir. ఓకే. హెల్త్ కేర్ ఫర్ బ్లడ్ రిలేటెడ్ డిజబిలిటీస్, ఈ తలసీమ ఈ టైప్ ఇది చెక్ చేసుకోండి. Sickle cell anemia, thalassemia. So this is the main functions of our thing. And sports activities, culture and recreation. వచ్చారా సెల్ఫ్ వీళ్ళు వచ్చారా? సో ఇది ఇన్స్టిట్యూషన్స్ కదా, ఇది డిజబిలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇది. సార్ రోల్ ఏంటి, ఈ కమిటీలో మెంబర్గా మీరు ఉన్నారంటే డిపార్ట్మెంట్లో ఏం చేయాలి, గ్రీవెన్స్ నోడల్ ఆఫీసర్ ఒకటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఒకటి, హెల్త్కి సంబంధించి డీటెయిల్స్, హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారమ్మా చెక్ చేసుకోండి. ఓకే. సో ఇలా కరెక్ట్. సో దీన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఇవ్వండి. అపాయింట్మెంట్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, హెల్త్ కేర్. ఇక్కడ ఫస్ట్ పేజ్ నుంచి చెక్ చేసుకోండి పబ్లిక్ హాస్పిటల్. ఓకే. దీని ప్రకారంగా రన్ చేయండి. ఇవ్వాలి ప్లస్ ఆఫీసర్స్ అందరూ మీ ఆఫీసెస్లో కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో పబ్లిసిటీ ఇవ్వాలి. ఓకే. దాని ఆఫ్టర్ దాట్ మీరు కూడా అసోసియేషన్స్ ఉంటాయి కదా, అసోసియేషన్కి ఒక తెలుగులో కాంప్లీట్ బుక్ ప్రింట్ చేసి రూల్స్ తెలుగులో కాపీ ఇచ్చేసి అందరికీ కూడా సో ఆ ఫెసిలిటీస్ ఏమొస్తున్నాయో అది పెట్టేసేయండి, అలా చెప్పాలి. ఓకే. మీరు అసోసియేషన్ డిస్కస్ చేయండి. మెదక్ జిల్లాలో సర్పంచ్ భర్త అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ జ్యోతి భర్త శ్రీనివాస్ సబ్ స్టేషన్లో ఉద్యోగం చేస్తూ ఫోన్, బైక్ అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. 2 రోజులైనా అతని ఆచూకీ లభించకపోవడంతో రామాయంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి 40 లక్షలు ఖర్చు చేశామని, పెండింగ్ బిల్లులు రాక అప్పులు బాధతోనే తన భర్త అదృశ్యమైనట్లు సర్పంచ్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందినటువంటి పంబాల శ్రీనివాస్, తండ్రి పేరు పరశురాములు, వయసు 42 సంవత్సరాలు. ఈయన పంబాల జ్యోతి అని ఝాన్సీలింగాపూర్ గ్రామ సర్పంచ్ గారి యొక్క భర్త. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో అతనికి వరుసకు అన్నటువంటి లింబాద్రికి ఫోన్ చేసి ఇట్లా నేను ఉండట్లేదని వెళ్ళిపోతున్నా, మన ఉప సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు గ్రామ పాలకవర్గం విషయంలో సహకరించడం లేదని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అతనికి ఫోన్ చేసి పెట్టేసిందని అని వెంటనే అతను ఈ శ్రీనివాసు భార్య అయినటువంటి జ్యోతికి ఇదే విషయాన్ని తెలిపితే వెంటనే జ్యోతి వాళ్ళ అమ్మవారింటికి గజ్వేల్ పోతే గజ్వేల్ నుంచి వచ్చింది. వచ్చేసరికి సబ్ స్టేషన్, అంటే ఇతను శ్రీనివాస్ సబ్ స్టేషన్లో పనిచేస్తాడు, రామాయపేట సబ్ స్టేషన్లో. అక్కడికి వచ్చి వెరిఫై చేసింది, చూస్తే బండి ఆనే ఉంది, ఫోన్ కూడా అక్కడనే ఉన్నదని చెప్పేసి అని చూసింది. తర్వాత పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా వెళ్ళడం జరిగింది. అతను శ్రీనివాసు అక్కడి నుంచి వెళ్ళి బండి ఫోన్ అక్కడ పెట్టి ఎక్కడో వెళ్ళిపోయింది అని చెప్పేసి అని దరఖాస్తు ఇస్తే మనం ఇప్పుడు కేసు చేస్తున్నాము, మిస్సింగ్ కేసు చేస్తున్నాం రామపేట పోలీస్ స్టేషన్లో. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా అతను ఎక్కడ వెళ్ళిపోయిండు, మరి మనస్తాపం చెందిన ఏమైనా జరిగి ఉండదా లేదా అనే ఉద్దేశంలో చుట్టుపక్కల కూడా మనం వెరిఫై చేయడం జరిగింది, సెర్చ్ చేయడం కూడా జరిగింది. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు అవన్నీ వెరిఫై చేస్తూ ఉన్నాము. అతని ఫోన్ నెంబర్ మీద కాల్ లెటర్ కూడా తీసి ఎక్కడ వెతికి పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డబ్బులు ఏమైనా వచ్చేది ఆ విషయం అయితే ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు, డబ్బుల విషయం గురించి అలాంటిది ఏం చెప్పలేదు. ఒకవేళ ఆ కోణంలో ఏమైనా జరిగి ఉండొచ్చు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఒకవేళ దానికి సంబంధించి ఎవరైనా బాధ్యులుగా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ఆధారంగా మనం ఇన్వెస్టిగేషన్లో మొదటి పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షం కారణంతో నాశనమై ఇబ్బందులు పడుతుంటే తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా తమ్మరబండపాలెం గ్రామ శివార్లో ఉన్న ఓ మిల్లుకు ఒక రైతు పండించిన పంటను తీసుకొని వచ్చాడు. మిల్లు యాజమాన్యం తరుగు పేరుతో 2 నుండి 4 కేజీలు ఇవ్వాలని అనడంతో వివాదం మొదలైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తీసుకువచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా తరుగు తీస్తారని, తాను తీసుకువచ్చిన ధాన్యం తడవలేదని, మంచిగా ఉన్న ధాన్యానికి ఏ విధంగా తరుగు తీస్తారని సదరు రైతు ప్రశ్నించాడు. దీంతో మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మిల్లు యాజమాన్యం రైతుతో వాగ్వాదానికి దిగారు. అసలు మీ బండ్లు మొత్తం తీసుకొని వెళ్ళండి అంటూ అహంకారపూరితంగా మాట్లాడారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతు కోరాడు. సిద్దిపేట జిల్లా చెర్యాల గురుకుల పాఠశాల సమీపంలో వ్యవసాయ బావుల వద్ద నెమ్మల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 20కి పైగా నెమ్మలు అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాయి. గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నెమ్మలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామం శివార్లో ఓ వ్యవసాయ భూమిలో రెహమాన్ అశ్విని జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. అశ్విని ప్రవర్తన నచ్చక ఆమె భర్త రమేష్ హత్య చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ సంబంధమే జంట హత్యకు కారణమని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అశ్వినికి వివాహమై 2 పిల్లలు ఉన్నారని, కొన్ని నెలలుగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిపారు.
ఆమెకు రెహమాన్తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లు తెలిపారు. వీరిద్దరూ ఆదిలాబాద్ నుంచి సీతాగొంది పంట పొలంలోకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజ్ని పోలీసులు సేకరించారు. వారిద్దరి తలలపై బండరాలతో మోదీ కిరాతకంగా హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేందర్, సిఐలు నైలు, చంద్రమౌళి, ఎస్ఐలు ఉన్నారు. అమ్మాయికి అశ్విని అమ్మాయికి దాదాపు 12 years బ్యాకే మ్యారేజ్ అయింది. ఆమెకి 2 పిల్లలు, 8 years బాబు కూడా ఉన్నారు. అయితే 3-4 months నుంచి కూడా భర్త దగ్గర ఉండలేదేమో, వచ్చి తగారు పెట్టుకొని వచ్చి తల్లిగారింట్లో ఉంటారు. అయితే 2-3 సార్లు పంచాయతీ అయిన తర్వాత వేరే ఒక రూమ్ తీసుకుంటే వస్తా అని చెప్పిందట. అదే రోజు 25వ తారీఖు రోజు ఆ అమ్మాయి రావాలి ఈ దగ్గర 10 గంటలకి నువ్వు రూమ్ తీసుకొని క్లీన్ చేయడానికి వస్తానంటే నేను రూమ్ తీసుకున్నాను. పిల్లలు కూడా ఈ దగ్గర ఉన్నారు. ఆ రోజు రాలేదు 10 గంటల దాకా. రాకపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ కేఆర్పీ కాలనీ పోయింది ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంటికి. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. తడిసిన ధాన్యం, మొక్కజొన్నను మద్దతు ధరకు ప్రభుత్వం కొనాలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా డిమాండ్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటన. విఓఏల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటాం, సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ నాయకుడు కిల్లి గోపాల్ హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.